హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకేంటో అండి, పని లేని రోజు మాత్రం తొందరగా మెలకు వస్తుంది, పని ఉన్న రోజు మాత్రం అస్సలు మెలక రాదు. ఎందుకో ఏమో. ఇవేంటి రివర్స్లో చెప్తుంది అనుకుంటున్నారా? ఎవరైనా పని ఉన్నప్పుడు తొందరగా లేచి పని లేనప్పుడు కదా లేట్గా లేస్తారు. ఈమె డిఫరెంట్ ఏంటి అనుకుంటున్నారా? అంతేలేండి, నేను కొంచెం డిఫరెంటే. ఎందుకంటే నేను పొద్దున్న ఎందుకు లేవలేకపోతున్నాను అంటే దానికి ఒక రీజన్ కూడా ఉంది, చెప్తాను. అయితే నేను ఒక 6 మంత్స్ నుంచి అసలు ఎండలో పనికే వెళ్ళలేదు. ఓన్లీ ఇంటి పని, పిల్లల్ని చూసుకోవడం, ఇల్లు చూసుకోవడం అంతే. అసలు నేను బయట పనులకి ఏమిటికి వెళ్ళలేదు, కొంచెం హెల్త్ బాగాలేక. అందుకోసం అయితే ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్తున్నానని చెప్పాను కదా. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందండి, మార్నింగ్ వెళ్ళినప్పటి నుంచి ఒక 6:30కి అట్లా వెళ్తే 11-12 అవుతుంది కదా. మళ్ళీ మొత్తం అయిపోయే వరకు మళ్ళీ ఈవినింగ్ టైంలో మళ్ళీ ఒక 3 o'clock నుంచి నైటు 10 వరకు ఉంటాం కదా. అయితే మార్నింగ్ టైంలో అసలు పొద్దున ఎండకైతే అసలు నేను తట్టుకోలేకపోతున్నాను. ఆల్మోస్ట్ కళ్ళు తిరిగి కింద పడిపోతున్నాయేమో అన్నంత ఎక్కువ అనిపిస్తుంది నాకైతే ఎండ. అంటే ఎండ ఎక్కువ కొడుతుందా, లేదంటే నేను ఇన్ని రోజులు ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి నాకు ఎండ ఎక్కువ అనిపిస్తుందా అర్థం కావట్లేదు. ఆ ఎండకైతే మార్కెట్లో తిరిగి అసలు ఫుల్ టైర్డ్ అయిపోతుంది పానం. అగడికైతే ఫుల్ ఫీవర్ వచ్చినట్టుగా అసలు బాడీ పెయిన్స్, మళ్ళీ మొత్తం టైర్డ్ అయిపోయి మార్నింగ్ లేవాలి అంటే అస్సలు అవుతలేదు. అందుకే లేట్గా లేస్తున్నాను. అయితే లేచిన తర్వాత టక్ మన పనులను చేసేసుకొని వెళ్ళిపోతే అవ్వదు కదండి. పిల్లలు ఉన్నప్పుడు, చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసిన తర్వాతే మన పనులు చూసుకోవాలి. లేదంటే పిల్లలు ఏం చేసుకోలేరు కదా, మన కోసం మనం వచ్చే వరకు వెయిట్ చేసి ఉపాసం ఉండలేరు కదా. అందుకోసమే నేనైతే ఈరోజు 6 అయ్యిందండి లేచేసరికి. లేచిన తర్వాత ఆకలి ఉడిచి వాటర్ చల్లేసి, అసలు మేము పెండ తెచ్చి, మాకు ఆకలి ఉన్నప్పుడు మాత్రం మంచిగా పెండతో సానిపేసి అల్లికి ముగ్గేస్తే ఆకులు చాలా అంటే చాలా బాగుండేవి పచ్చగా. అసలు ఇప్పుడు ఆ రోడ్డు పైన వాటర్ చల్లి ముగ్గు పెడుతుంటే మాత్రం ఏమంత మంచిగా అనిపించదు. కానీ ఊర్లలో, సిటీలలోనే కాదు, ఊర్లలో కూడా అసలు పెండ తెచ్చి చల్లడం అయితే ఆల్మోస్ట్ బంద్ అయిపోయిందండి. మొత్తం కలర్కి అలవాటు పడిపోయారు జనాలందరూ. ఎలా ఉన్నా ఊకి చల్లుకుంటేనే బాగుంటుంది కదండి. అందుకోసం అయితే నేనైతే ముగ్గు పెట్టిన తర్వాత పిల్లల కోసం అయితే వంట చేసేసాను. ఈరోజు స్కూల్ ఉంది కాబట్టి పిల్లల కోసం ఫస్ట్ కొంచెం పులిహోర చేసిన తర్వాత ఆఫ్టర్నూన్కి అయితే మా ఆయన చేపలు తీసుకొస్తా అని చెప్తే ఇంకా మార్నింగ్ టైంలో అందరికీ పులిహోర వేసేసి నేనైతే మార్కెట్కి వెళ్ళిపోయాను. ఇప్పుడైతే బియ్యం కడిగేసి రైస్ అయితే పెట్టేద్దాం. మనం ఇంట్లో ఉండి మనకు తెలిసిన 4 గోడలే ప్రపంచం అనుకుంటే మాత్రం అస్సలు కాదండి. మనం బయటికి వెళ్ళి నలుగురితో పని చేస్తూ, నలుగురితో అంటే పని అంటే ఏ వర్క్ అయినా కానివ్వండి, నలుగురితో మాట్లాడుతూ, నలుగురితో కలిసి వర్క్ చేసినప్పుడే మనకు అన్ని రకాల మనుషులు కనిపిస్తారు. ఎట్లా అంటే ముందు మనుషుల్ని ప్రేమించండి, వస్తువుల్ని వాడుకోండి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం అలా లేదు. మనుషుల్ని వాడుకుంటున్నారు, వస్తువులను ప్రేమిస్తున్నారు. వస్తువులకు ఉన్న వాల్యూ ఎక్కడ మనుషులకైతే లేదు. అందుకే మనం ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఎవరితో చేస్తున్నాము, ఎలాంటి వాళ్ళతో చేస్తున్నాము అని ఒకటి గుర్తుపెట్టుకోండి. మన ఫ్రెండ్స్ సర్కిల్లో అయినా, రిలేషన్ సర్కిల్లో అయినా, ఎక్కడైనా సరే అండి, మనకు వాల్యూ లేని వాళ్ళ దగ్గరికి అయితే మనం అస్సలు వెళ్ళకూడదు. మనకు వాల్యూ లేనప్పుడు మనం మాట్లాడిన మాటకు కూడా ఎక్కడ వాల్యూ ఇవ్వరు వాళ్ళు. మన మాటకి కానీ, మనకి కానీ ఎక్కడ వాల్యూ ఉండదు కదా. అందుకోసం వాళ్ళకు వీలైనంత వరకు కొంచెం వాళ్ళతో గ్యాప్ మెయింటైన్ చేస్తేనే మనకు మంచిది, వాళ్ళకు మంచిది. వాళ్ళ గొప్పల కోసం మనని చీప్గా చూసే క్యారెక్టర్ ఉన్న వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి నేను గొప్ప అని చెప్పుకోవడం వేస్ట్ కదా. మనం అంటే ఏంటో తెలిసిన వాళ్ళకి మనం ఏది చేసినా కరెక్ట్గానే ఫీల్ అవుతారు. మనమే నచ్చిన వాళ్ళకి మనం ఎంత మంచి పనులు చేసినా అందులో తప్పునే వెతుకుతారు వాళ్ళు. మనం చేసిన మంచి ఎక్కడ కనిపించదు. మనం 99% మంచి చేసి ఏదో 1% ఎక్కడో మిస్టేక్ జరిగితే ఆ 1%ని పట్టుకొనే లాగుతుంటారు చూసారా. అలాంటి వాళ్ళకి మాత్రం అసలు మన దరిదాపుల్లో కూడా అలాంటి వాళ్ళు ఉండకుండా చూసుకోవడమే బెటర్ అసలు నాకు తెలిసి అయితే ఇప్పుడున్న జనాల మెంటాలిటీకి ఎట్లా అంటే మనం ఎలా ఉన్నా కష్టమే అండి. మనం సైలెంట్గా ఉన్నా కష్టమే,
కాదు అని కలుపుకొని అందరితో గలగల మాట్లాడినా కష్టమే. ఎటు చేసి అయినా ఒక మనిషి పైన ఏదో ఒక బ్యాడ్ ఒపీనియన్ కంపల్సరీ అవతలోని కలిగించేదే ప్రయత్నం చేస్తున్నారు. అసలు అవతలోని బ్యాడ్ చేయడం వల్ల వీళ్ళకేమొస్తుందో అర్థం కాదు. అంటే వాడు బ్యాడ్ అయిపోతే ఈమె గుడ్ అవుతుందని ఫీల్ అవుతారా, లేకపోతే వాడిని చీప్గా చూసేస్తే ఈమెని హైవేలో చూస్తారా అనుకుంటారో ఏమో తెలియదు. కానీ ఇలాంటి మెంటాలిటీ చాలామందికి ఉంది. అసలు నేను ఇప్పుడు కొంచెం జనాలలోకి వెళ్ళి పని చేస్తున్నప్పుడు నాకు బాగా అర్థమవుతుంది. అంటే ఒకరు గొప్ప అని చెప్పుకోవాలి అంటే వాళ్ళ దగ్గర ఇంకొకరు చీప్గా ఉండే వాళ్ళు కనిపిస్తారు కదా, వాళ్ళని చూస్ చేసుకొని వాళ్ళతో పాటు అవసరం కోసం ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ప్యూర్గా ఫ్రెండ్షిప్ చేయడం, ప్యూర్ లవ్ చేయడం ఇలాంటివి అయితే ఎక్కడ కనిపించట్లేదండి ఇప్పుడు. చదువుకున్న వాళ్ళకంటే చదువుకోని వాళ్ళు చాలా బెటర్ అంటారు కదా, అదైతే కొన్ని విషయాలలో నిజమేనండి. నాగరికత ఎంత పెరిగినా కానీ అసలు వెనకటి జనరేషన్లో ఎట్లుండే అంటే కనీసం వాడు బతుకున్నాడు, మన మధ్యలో మనం ఎందుకు వెళ్ళాలి, వాళ్ళ లైఫ్ వాళ్ళది అన్నట్టు ఉంటుండేనేమో. కానీ ఇప్పుడున్న వాళ్ళైతే ఎంతసేపు వీళ్ళ పనులు పక్కన పెట్టేసి పక్కనోని పని మీదే వీళ్ళ ధ్యాస అంతా. వాడు ఎప్పుడు ఏం పని చేస్తున్నాడా, ఎవరిని ఏమంటున్నాడా, వాడు ఎట్లా బాగుపడుతున్నాడా, వాళ్ళని ఎట్లా ఖరాబ్ చేయాలి, ఇవే ఆలోచనలు. వాడి ఫ్యూచర్ పైన వానికి ఏ ఫోకస్ ఉండదు. అవతలోని లైఫ్ని ఎట్లా స్పాయిల్ చేయాలన్న దాని మీదే మాత్రం ఫుల్ ఫోకస్ పెట్టి ఉన్నారు జనాలు. ఇప్పుడు మా నాన్న ఒక మాట చెప్తుండేవా నాకు, ఏంటంటే అది ఏదైనా గేమ్ ఆడినప్పుడు అవతలోని ఎట్లా ఓడించాలని ఆలోచించకూడదు, మనం ఎట్లా గెలవాలి అన్న దాంతో ఆలోచించి గేమ్ ఆడాలి, అప్పుడు మనం గెలుస్తాం ప్రభుజీ అని చెప్తుండే. అంటే అవతలోని ఎట్లా ఓడించాలి మనం అదే కాన్సన్ట్రేషన్ మీద ఉంటే మనం ఎట్లా గెలవాలో అర్థం కాదు. వాడు సక్సెస్ అవుతాడు, మనం లో అయిపోతాం. అట్లా కాకుండా నీ సక్సెస్ ఏందో నువ్వు చూసుకో, నీ ఫ్యూచర్ ఏందో నువ్వు చూసుకో. అవతలోడు ఎప్పుడేమనుకున్నా నీకు సంబంధం లేదు. మనం ఎలా ఉన్నా ఏదో మాట అనే జనాల మధ్య బ్రతుకుతున్నాం కాబట్టి మనం ఎలా ఉన్నా వాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. సపోజ్ యూట్యూబ్ చేసే వాళ్ళని తీసుకోండి. ఎట్లా అంటే ఊర్లలో ఎట్లా ఉంటుంది, చిన్న ఫోన్లో చిన్న రీల్ కనిపిస్తేనే ఆమె రీల్స్ చేస్తుంది అంటారు కదా. అయితే యూట్యూబ్లో కనిపిస్తున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే షార్ట్స్ తీసిన, లాంగ్ వీడియోలు కనిపించిన ఏం పని ఉంది, ఏమైనా వీడియోలు తీసుకుంటుంది, ఏం పని లేదు, ఇవన్నీ చేయడానికి ఎప్పుడు ఫోన్ పట్టుకొని తిరుగుతారు. ఇట్లా అంతా నెగిటివే. కానీ ఏ దానిలోకైనా దిగితే కానీ దాని లోతు ఎంతో తెలీదు. దిగిన వాళ్ళకి ఎంత కష్టం ఉంది అందులో అనేది తెలుస్తుంది. నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయముందు కనుక్కునేదాన్ని, ఈ చిన్నవి కూడా ఎందుకు వీళ్ళందరికీ పెట్టడం, ఎందుకు వీళ్ళు చేసుకునే పని ఏదో వీళ్ళు చేసుకోవచ్చు కదా, జనాలందరికీ ఎందుకు చూపించడం అనుకున్నాను. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది నాకు కూడా అసలు నేను ఎంత ఫూలిష్నెస్గా ఆలోచించాను అని. అందుకే అండి అంటారు కదా, అసలు నిండా మునుగుతున్నప్పుడు చలి తెలీదు. మనం ప్రయత్నం చేయకుండా ఏదైనా దేని గురించి అంచనా వేయకూడదు. తెలిస్తే అది వేరే వాళ్ళు చేస్తుంటే కాకపోతే సపోర్ట్ చేయండి, ఇలా కాదు ఇలా అని చెప్పడంలో తప్పులేదు. కానీ నీకెందుకు, నువ్వు చేయలేవు, నీకు అవసరమా, ఏం పని లేదా, ఇలాంటి ఉచిత సలహాలు మాత్రం ఎవ్వరికి ఇవ్వద్దండి. ఎందుకు, వాడు ఒక గోల్తో వాడికి తెలుసుకొని ఏదో వాడి ప్రయత్నం వాడు చేసినాడు, వాడిని చేసుకొని అండి. వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏందో నాకు అర్థం కాదు. వాడికి అవసరం కాబట్టే వాడు తీసుకుంటున్నాడు కదా, వీళ్ళకెందుకు మధ్యలో, మనకెందుకు అని ఎందుకు ఆలోచించలేకపోతున్నారో ఏమో నాకైతే ఏం తెలుస్తలేదు అసలు. నేనైతే వంట చేసిన తర్వాత పిల్లలకైతే ఫుడ్ పెట్టేసి స్కూల్కి పంపించేసానండి. అయితే నేను మార్కెట్కి వెళ్ళి ఒక 11:30కి అట్లా వచ్చేసిన తర్వాత బట్టలు అయితే నానబెడదామని చెప్పి, మళ్ళీ నైట్ అవుతుంది కదా వచ్చేసరికి, ఇంకా వచ్చినాక ఆఫ్టర్నూన్ పని మొత్తం ఆఫ్టర్నూనే చేసేసుకో. పిల్లలు కొంచెం హెల్ప్ చేసే అంత స్టేజ్లో లేరు కాబట్టి ఇంకా ఆఫ్టర్నూనే అన్ని పనులు చేసుకొని నేను మార్కెట్కి వెళ్ళే ముందుకే బాసనలు తోమేసుకొని, అంటే ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసిన తర్వాత ఇంకా మేము కూడా తినేసి ఇంకా బాసనలు అన్నీ బయట వేసేసి తోమి బట్టలు ఉంటే పిండేసి మళ్ళీ 3 o'clock అట్లా నేను మళ్ళీ మార్కెట్కి వెళ్తానండి. అసలు మనం చేసేది చిన్న పనా పెద్ద పనా అని కాదు, మనం పని చేస్తున్నామా లేదా, ఖాళీగా తిని ఇంట్లో కూర్చొని ఉండకుండా మనకు చేతనైన పని ఏదైనా చేయడంలో తప్పులేదు. అది ఎంత చిన్న పనైనా నువ్వు కష్టపడి చేసినప్పుడు అది నీకు
చాలా వాల్యుబులే ఉంటుంది. చూడండి 2ంటికి అయితే అసలు మస్తు అంటే మస్తు ఎండ కొడుతుంది. అసలు సూర్యదేవుడు జనాల పైన పగబట్టిండో ఏమో, అసలు సమ్మర్ అని తలుచుకోవడానికి కూడా వీలైనంత ఎక్కువ ఎండలు కొడుతున్నాయి. నేను ఒక వీడియో చూసానండి. ఏంటంటే వర్షాకాలంలో వర్షాలు వస్తాయి, చలికాలంలో చలి వస్తుంది కదా. ఎండాకాలంలో ఆ 2 కాలాలు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసినప్పుడు ఎవరు ఏమనరు. సమ్మర్లో మాత్రం ఈ ఎండ కొడుతుంటే మరి దేవుడు చేసే డ్యూటీ దేవుడు చేయాలి కదా, కానీ మనం ఎందుకు తిడుతున్నామో నాకైతే అర్థం కావట్లేదు. ఎంతకు ఒక సీక్రెట్ చెప్పనా, నాకైతే అసలు బట్టల సబ్బు స్మెల్ ఉంటుంది కదా, అదంటే చాలా ఇష్టం అండి. అసలు ఎందుకో నాకు చాలా వరకు ఎంత మంచి స్మెల్ అయినా, అంటే ఇప్పుడు నెయ్యి స్మెల్ ఇలాంటి స్మెల్స్ చాలామందికి ఇష్టం కదా, నాకు అలాంటి స్మెల్ అస్సలు నచ్చవు. ఒక్కసారి నాకు నచ్చలేదు ఆ స్మెల్, ఆ ఫుడ్ నచ్చలేదు అంటే నా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అది. ఎంత టేస్టీగా ఉన్నా తినను, ఎంత మంచి స్మెల్ వచ్చినా నేను తీసుకోవాలి, నాకు హెడేక్ వస్తుంది. కానీ నాకు ఈ రిన్ సబ్బు స్మెల్ అంటే చాలా ఇష్టం ఎందుకో. బట్టలు పిండేసిన తర్వాత అసలు మళ్ళీ మార్కెట్కి వెళ్ళాలి. అసలు టైమే ఉండట్లేదు. కొంచెం సేపు పడుకుందామన్నా కానీ మార్నింగ్ 5:30కి అలా లేచినప్పటి నుంచి 11 వరకు మార్కెట్లోనే అవుతుంది. మళ్ళీ మార్కెట్ నుంచి వచ్చి కొంచెం సేపు మళ్ళీ ఇంట్లో పని చేసుకొని మళ్ళీ మార్కెట్కి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళి చేయాల్సిన పని ఉంటుంది కదా, వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకోసరికి చూడండి ఈవినింగ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకెప్పుడు 5:30 or 6 అవుతున్నట్టుంది టైము. చూడండి చిన్నగా మూన్ అయితే వచ్చేస్తుంది, సన్ మొత్తం దిగిపోతున్నాడు. ఇంకా మన వడ్లు మార్కెట్లో ఎన్ని ఉన్నాయి చూడండి, చాలా ఉన్నాయి కదా. ఓకే ఫ్రెండ్స్, చాలా టైప్స్ ఆఫ్ మనుషుల మధ్య జనాల మధ్య తిరుగుతున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా, కొంచెం కేర్ఫుల్గా ఉండండి. చాలా మంచిది అలా ఉండడం. ఇవాళ రేపు ఎవరిని నమ్మొద్దు, ఎందుకంటే మనతో మంచిగా ఉంటూనే మనం బ్లేమ్ చేసే వాళ్ళే ఎక్కువ అవుతున్నారు. అందుకోసమే చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. నా చేతికి గోరింటాకు చూడండి ఎలా ఉందో. నేను మార్కెట్లో ఏం చేస్తానో చూపిస్తాను అన్నాను కదా. ఓకే అండి, ఆ వీడియో మాత్రం కొంచెం లేట్ అయింది, కానీ పెడతాను ఆ వీడియో కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి ప్లీజ్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండండి. బాయ్.